నేను మీ రెడ్డమ్మ దేవరకొండ మా ఊరికి వచ్చాము. ఇక్కడ మా బంధువుల వాళ్ళ ఇంటికి వచ్చినాను మా మనవరాలతో. చూడండి ఇక్కడ మా మనవరాలు చాలా బాగా ఆడుకుంటూ ఉన్నది. మా మనవరాలు చూడ ఈ రాళ్ళన్నీ ఎగరేస్తూ ఉన్నది ఇట్లా అచ్చనగాయలాగా. చాలా చాలా బాగుండదు. ఇక్కడ పల్లెటూరు అంటే మాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. ఈ పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిని నేను, అందుకని నాకు మా ఊరే గుర్తొస్తుంది పల్లెటూరు అంటే. అసలు నాకు టౌన్ అంటే ఇష్టంలా, ఎందుకంటే మా ఊర్లో పల్లెటూరులో పుట్టి పల్లెటూరులో పెరిగినాను కాబట్టి నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం. నాకు మా ఊర్లో బాగా పొలాలు చెట్లు అన్ని వ్యవసాయం అంతా వస్తుంది నాకు. నేను చేసేదానికి మా ఊర్లో చెరువులోకి ఈత కొట్టను, బావుల్లో అంతా మునిగేవాళ్ళం మా ఫ్రెండ్స్తో మేము. నాకు బాగా చిన్ననాటి జ్ఞాపాలన్నీ వస్తాయి ఫ్రెండ్స్. నా మనవరాలు చూడు ఈ రాళ్ళన్నీ ఏరుకొని వచ్చి నాకు ఇస్తా ఉంటుంది. మా మనవరాలు చూడు ఇది ఇక్కడంతా మా మనవరాలు బాగా ఆడుకున్న. మా మనవరాలు వాళ్ళ అమ్మమ్మని పిలుస్తూ ఉండదు. అమ్మమ్మ అని పిలుసా, అమ్మమ్మ 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 రా అన్న అమ్మమ్మ. చూడు నా మనవరాలు ఎంత ముద్దుగా పిలుస్తూ ఉండదు, స్వీట్గా చాలా ముద్దుగా పిలుస్తుంది కదా మా మనవరాల. నాన్నమ్మ అని పిలుసా, నాన్నమ్మ. గిరి ఏడా గిరి గిరి. అత్త ఏదా అత్త అత్త చెప్పా. అక్క నన్ను అక్క అక్క. సీత 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 అని చూడంత ఎంత స్వీట్గా పిలుచాను చూడు నా మనవరాలు సీత. నా మనవరాలు బాగా అల్లరి చేస్తూ ఉంటుంది. ఇది మా మనవరాలు ఇక్కడ ఏడన్నా చెరువు కానీ ఉండింటే మేము బాగా స్విమ్మింగ్ చేసేవాళ్ళం. ఈ పల్లెటూరులో మాకు లేదు. మా మనవరాలను ఎక్కడికన్నా తీసుకొని పోయి ఈ ఎండాకాలం బాగా హాయిగా నీళ్ళల్లో మునగాలని మాకు సరదా ఫ్రెండ్స్ మాకు. సరే ఫ్రెండ్స్, మేము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్కడికైనా పోయినప్పుడు చెప్తాం ఫ్రెండ్స్ మీకు. సరే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ చింతపుల్లలు ఫ్రెండ్స్ నేను పళ్ళు దొంగడానికి మా ఊరికి ఎట్టపోతాను. మా ఊర్లో పల్లెటూరులో మా అమ్మగారు ఊరికి ఆడినప్పుడు ఈ చింతపుల్లలతోనే మేము పళ్ళు దొంగకునే వాళ్ళం. అప్పుడు పేస్ట్లు బ్రష్లు ఇవన్నీ తెలియదు మాకు. ఈ చింతపుల్లలే బ్రష్ లాగా వాడేవాళ్ళం. ఈ చింతపుల్లలు తొమ్మితే ఎంత బాగుంటుంది. ఆ పుల్లలు ఈ చింతపుల్లలతోనే పళ్ళు దొంగకునేదానికి. ఇన్ని కట్ట తీసుకొని పోదాం అనుకుంటున్నాను నేను రాజంపేటకు మా ఇంటికి పళ్ళు దొంగకునేదానికి. ఇవి చాలా బాగుంటాయి. కొంతమంది బ్రష్లు పేస్ట్లు అంటారు, అవన్నీ అంటే మాకు నచ్చదు. అంటే ఇంట్లో అందరూ తోముతారు, నేను తప్పనిచ్చి అందరూ వాడతారు పేస్ట్లు బ్రష్లు. నాకు ఈ చింతపుల్లలు యాప్ పుల్లలు అంటేనే ఇష్టం. నేను ఎక్కడికైనా పోయినప్పుడు అది పనిగా తెచ్చుకుంటాను నేను ఇంటికి అన్నీ. సరేనా, కానీ నేను నా లైఫ్ నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా. నాకంతా పల్లెటూరులో నాకు పల్లెటూరు అంటేనే ఇష్టం. నాకు మా ఊరు అంటే మా ఊరు పల్లెటూరు. నా మనవరాలు చూడండి సెల్లు తెచ్చిస్తాను చూడండి ఫ్రెండ్స్. చూడ ఈ అల్లరి పిల్లని సెల్లు ఆడబెడతాను, అక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తా ఉన్నది. ఈ డబ్బులు ఆడపడుతుందిగా కదా, నా డబ్బులు ఆడపడుతుంది. దీంట్లోంచి వరికేసింది వసుని చూడు. డబ్బులు చూడండి నేను పౌచ్లో పెడితే నా మనవరాలు డబ్బులు చూడు తీసేసింది. ఇక్కడ పెట్టినేస్తాను నా డబ్బులు. నేనా ఎంత అల్లరి పిల్ల అంటే ఇదంత అల్లరి పిల్ల ఇది. నా మనవరాలు నిజంగా నన్ను అమ్మేస్తుంది. నా మనవరాలు నన్ను అంతా పూసుకునింది చూడండి ఆడ వైలెట్ అంతా. నా మనవరాలు నా సెల్లు అసలు ఉండేసాదేమో చూడు. ఈ సెల్లు తెచ్చింది మొన్న 30,000. నా మనవరాలు చూడు ఒక దెబ్బతోనే కింద వేసింది నా సెల్లుని. మొన్న వాళ్ళ ఆయన మళ్ళా తెచ్చి పౌచ్ చేపించినాడు నా కొడుకు. నా మనవరాలు నా సెల్లు ఎక్కడ కనిపించినాయో ఎత్తుకొని వస్తుంది. ఎలా భరించాలా నా మనవరాలతో నేను చూడా ఇంత అల్లరి. మా అమ్మాను సార్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నా మనవరాలు నేను ఎక్కడికైనా పోయినప్పుడు మీకు మంచి వీడియోలు చూపిస్తాను ఫ్రెండ్స్. మా వీడియోలకు లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.